చిత్ర ఓ చిత్ర బావా. చిత్ర ఇవాళ పనికి పోలే? లేదు బావా, ఒంట్లో బాగాలేదు, అందుకే వెళ్ళలేదు. అయ్యో జ్వరమా? ఏది తలనొప్పా? ఏది? ప్లీజ్ బావా, కాస్త ప్రశాంతంగా వదిలే. అది కాదు చిత్ర, నేనెవరిని? మీ బావను. నీకెవరున్నారు? మీ అక్క, నేను తప్ప. నీకేమన్నా అయితే చూసుకునే బాధ్యత మాదే కదా చిత్ర. ఆడవాళ్ళన్నాక చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, అర్థం చేసుకోవాలి బావా. అది కాదు చిత్ర, నీకు ఒంట్లో బాగాలేదంటే జస్ట్ కంగారు పడ్డా. సరే పర్వాలేదు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను పోయేస్తా. చి, వీడొక్కడు పేరుకే బావా, పెద్ద సొల్లుగాడు. చిత్ర ఓ సారీ సారీ, సారీ కట్టుకుంటున్నావా? బావా, నిద్రపోతున్నావా బావా? మీ అక్క గురించి ఆలోచిస్తున్నా. ఇప్పటికే నీకు బాగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, కానీ ఎక్కడ దొరింపు అయితే లేదు. మీ అక్క చాలా బాధపడుతుంది. తొందర ఏమొచ్చింది బావా? బయట వాళ్ళు అడిగేంత కట్నం మనం ఇచ్చుకోలేం కదా, మనకు తగ్గ సంబంధం వచ్చేదాకా ఆగాల్సిందేగా బావా. అక్కతోని నేను మాట్లాడతలే బావా. ఎవరు దిక్కు లేనప్పుడేనే అక్క మగడు దిక్కు. ఎన్నటికైనా నిన్ను నేనే సొంతం చేసుకుంటున్నా, ఇది ఫిక్స్. సరే నేను వెళ్ళొస్తా. సరే బావా. బావా, అక్క ఫోన్ చేసి నీ గురించి మొత్తం చెప్పింది. అయినా నా గురించి అలా ఎలా ఆలోచించినావు బావా? అయితే నేను తీసుకున్న నిర్ణయం తప్ప? నీ అమ్మ నాన్న ఇక్కడ ఆశలు కూడా పెట్టి నీకోసం ఏముంటలేదు తెలుసా? అయితే నన్ను పెళ్లి చేసుకున్నకు నీకెవరిచ్చారు బావా? సై ఎక్కువ వాకు, నోరు మూసుకొని నేను చెప్పింది నీకు నేను తప్ప దిక్కెవ్వరు లేరు. ఏంది బెదిరిస్తానవా? ఏదో బావాని మర్యాద ఇస్తానా? చక్క ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వేంది నాకు చెప్పేది? ఇక్కడికి వెళ్ళమని నాకే వార్నింగ్ ఇస్తున్నావు? నువ్వు నా సొంతం, అది మర్చిపోకు. చూడు బావా, బావని మర్యాద ఇస్తానా, దూరంగా ఉండు, వట్టిగా విలువ పోగొట్టుకోకు. ఏందే నువ్వు నన్ను భయపెట్టేది? మాట వినకపోతుందా మారకపోతుందా అన్న కొద్ది రెచ్చిపోతున్నావు. వద్దు బావా.
ఒసేయ్ నన్నే కొడతావే, ఏం చూసుకొని మురుకుతున్నవే? నీ అంత చూస్తా. రేపు నీ అక్కని తీసుకొని వచ్చి నీ మెడలు వంచి నీ మెడలో తాళి కట్టకపోతే నేను మొగోన్నే కాదే. అక్క నన్ను క్షమించు. బావలో ఇంత రాక్షస గుణం ఉందా అని నేను ముందు నుంచే అనుమానిస్తూ వచ్చాను. నా అనుమానం నిజమైంది. నిన్న బావని వ్యతిరేకించేసరికి తనలో ఉన్న రాక్షసత్వం పూర్తిగా బయటపడ్డది. అక్క, నాతో పాటు పనిచేసే అబ్బాయి నేను ప్రేమించుకున్నాం. తనతో బావ విషయం మొత్తం చెప్పాను. తను ఏ మాత్రం ఆలోచించకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకోవడమే దీనికి సరైన పరిష్కారం అన్నాడు. చాలా సంతోషం అనిపించింది. నేను అతనితో వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించక్క. నీ నిండు మనసుతో మమ్మల్ని దీవించు. బాయ్ బావా, నీ ప్రియమైన మరదలు చిత్ర.